500K సబ్స్క్రైబర్స్ దీనికి ఇంత కథ ఉందన్నమాట. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. ఈ కేక్ మీకు పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మన ఫ్యామిలీ 500K రీచ్ అయ్యింది కదా. సో దాని సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము, అసలు దాని సందర్భంగా ఏం చేసాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే సెలబ్రేషన్ అంటే ఎవరన్నా అంతా కంప్లీట్ అయిపోయి మనకి ఏదైనా అచీవ్ అయినాక చేసుకుంటాం. మేము ముందే మొదలు పెట్టాము. ఆ హంగమ్మ ఏంటో చూడండి. ఇంకొకళ్ళు 5 9లు 4 5 9లు 4 మారిపోవాలి తొందరగా. రిఫ్రెష్ కొట్టు, మళ్ళీ రిఫ్రెష్ కొడితే ఒకళ్ళు వచ్చేస్తారా? ఒకళ్ళు పోతారా? నువ్వే కొట్టు నీ ఫోన్లో. ఈ బాబులు పాపం నువ్వు పిచ్చిదాన్ని అయిపోయావు అనుకుంటున్నాయి. హౌ డూ యూ ఫీల్? సూపర్ హ్యాపీ. వీడియో క్లారిటీ గురించి ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్ గా కూడా ఉంది. ఎనీవే ముందు కూడా ఇట్లాగే సపోర్ట్ చేయాలి. మరి ఏమంటారు? ఇవాళ మందార పువ్వులు అయితే మాత్రం చాలా చక్కగా పూసినాయి. అంటే ఒక రోజు అన్ని పువ్వు అదేదో ఆశీర్వాదం లాగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటివి స్పెషల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా పారిజాతాలు అయితే పీఠం మొదలు పెట్టినవి. ఇంకా అన్నిటినీ అట్లా చక్కగా దేవుడి దగ్గర మాలలాగా అయితే గుచ్చలేదు, కానీ చక్కగా అట్లా పువ్వులు అయితే నిండుగా పెట్టి చక్కగా పూజ చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని దేవుడికి ఇంకా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే ఆ స్వామికి మనం ఎంత చేసినా కూడా తక్కువేనండి. అంటే మనం చేసుకున్న దానికి ఫలితము వస్తుంది, కానీ ఆయన ఆశీర్వాదం లేనిదే ఏది రాదు కదా. సో మనల్ని ఇలాగే ముందుకి ఇంకా ఎప్పుడు కూడా ఏ అడ్డంకులు లేకుండా ముందుకు నడిపించు తండ్రి అని చెప్పి అందరినీ చల్లగా చూడమని చెప్పి పూజ చేసుకుని అలా ఇవాళ ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకు. అలా పూజ అయితే ఇవాళ ఇలా చేసుకున్నానండి. నువ్వు గెస్ట్ చేయమని నేను ఎందుకు చేయించాను? ఇదిగో నాకు అర్థమైన మట్టికి చెప్తాను, నీకు అర్థమైంది నువ్వు చెప్పు, నువ్వేం చేపించావు అనేది. మన ఛానల్ మెయిన్ గార్డెనింగ్తో స్టార్ట్ అయింది కదా, అంటే గార్డెనింగ్ కుకింగ్. దానికి గార్డెనింగ్ని రిప్రజెంట్ చేస్తూ క్యారెట్లు టమాటాలు ఇవన్నీ పెట్టారు. పండించేవి స్ట్రాబెరీ క్యారెట్ పండించు. ఎందుకు ఒకసారి పండించావు? టమాటా, క్యాలీఫ్లవర్, టమాటాలు ఎక్కువ పండినాయి ఇక్కడ కూడా. బ్రింజలు, చిల్లీ. అదైపోయి ఇది ఫ్లైట్ కదా, ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి కనుక. ఇది డ్రెస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసావు కదా వస్తుందారా. ఇదేమో బ్రాస్ ఐటమ్స్, ఆబ్వియస్లీ అంటే గుంట పొంగనాలు ఇవి బ్రాస్ ది. అండ్ ఇది ఎందుకు గెస్ట్? అదెందుకు? ఎందుకంటే ఈ అన్నిట్లో సపోర్ట్ ఎక్కువ చేసిన డాడీనే కాబట్టి అలా ఒక కపుల్ పిక్. మరి నేను పెట్టుకోవాల్సిందిగా. ఎందుకు? ఫ్యామిలీ మొత్తం పెట్టాల్సింది. ఆ ఫ్యామిలీ పట్టలేదంట, మేము లావ్ అయిపోయామంట. రియలీ అదే చెప్పాడు రీజన్. ఫేసులు క్లియర్ గా పడట్లేదు మేడం అని కాల్ చేశాడు. సరే అయితే వాళ్ళిద్దరిది పెట్టి చాలా అన్న. అదంటండి 500K సబ్స్క్రైబర్స్ దీనికి ఇంత కథ ఉందన్నమాట. ఇక్కడ సగం టీం ఉంది, మళ్ళీ అక్కడ సగం మంది వెళ్ళిపోయారనమాట. మా సంగమ్మ చెప్పే లోపల సర్ప్రైజ్ నాకు కదా ఇవ్వాల్సింది, వాళ్ళకి చెప్పు ఉండాల్సింది. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు.
కట్ చేపిస్తాను నాకు రాదేమో ఏమని చెప్తారు కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ నేనే పాడుకున్నా మరి నీకు నువ్వే చేసుకున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చినప్పుడు నీకు నువ్వే పాడతావు నువ్వే ఫస్ట్ కాదు ముందు కూడా ఇట్లాగే సపోర్ట్ చేయాలి హ్యాపీ జర్నీ టు 1 million సబ్స్క్రైబర్స్ అదనమాట నాకు నేనే తినిపించేసుకున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ నువ్వు అసలు మర్చిపోయింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి తినిపించు బికాస్ వాళ్ళని ఇక్కడ సపోర్ట్ రేపొద్దున 1 million అని వస్తుందండి 500K స్పెషల్ లైవ్ ఉంటుందండి అందులో ఏం ఐటమ్స్ చూపించడం ఏం ఉండదు జస్ట్ మీరు నేను మాట్లాడుకోవడం ఈ కేక్ మీకు డైరెక్ట్గా నేను మీ అందరికీ పెట్టలేను కనుక ఇదే పెట్టాను ఆల్రెడీ లైవ్ అయిపోయి ఉంటుంది మీకు ఈ వీడియో వచ్చే వరకు సో అది మీరు పైన కలిసి బాగుంది క్యారెట్ అది నేనేమో నీవి ఎప్పుడు పండేలాగా టమాటా తింటాను మిరపకాయ ఊర్లో అంటారా సేమ్ కేక్ ఏమి మారలేదు ప్లేస్ మారింది అంతే ఇప్పుడు ఇక్కడ వస్త్రధారలో కట్టింది ఇదిగోండి ఈ ఫ్రాక్ చూసారా వస్త్రధార పిల్లల్లో ఇది వస్త్రధార ఓకే ఇదేమో హోమ్ డెకర్ది ఇదిగో దినుసులు పైన గుంట పొంగనాలు ఓకే వీళ్ళు మా ఇక్కడ టీం అన్నమాట ప్రెసెంట్ ఇంకా ఇది పెరుగుతుందండి టీమ్ ఇంతే సరిపోదు సో కొత్తగా యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి పనిలో పనిగా ఏం అక్కడ ఆమె ఇక్కడకు షిఫ్ట్ అయింది మీకు తెలుసు కదా ఒకటే తీసుకో ప్లేట్ అందుకని రెండు ప్లేట్లు 2 కేకులు కావాలి 2 ప్లేట్లు ఎందుకు నీకు 2 కేకులు కావాలని 500K సబ్స్క్రైబర్స్ అవ్వకుండానే కట్ చేసేసుకుంటాం మేమంతే మా రాజకీయాలు అంతే సంజు అంతే ఇంకా ఇప్పుడు ఈ హడావుడి ఈవినింగ్ అయిపోయింది కదండి మార్నింగ్ అసలు సెలబ్రేషన్ ఉంటుంది మా వాళ్ళు ఫస్టే అక్కడ బ్రాసర్లు ఇప్పుడు ఇది పెద్దది కదా రేపు పొద్దున్న మళ్ళీ చిన్నది కట్ చేసుకుంటామండి మాకు ఐడియా ఉందా లేకపోయినా ముందు చెప్తారనమాట మేడం పర్లేదు లేదు రేపు అయిపోయినాక మళ్ళీ చిన్న కేక్ తెచ్చుకుందాం అంటే రేపు కూడా కట్ చేయాలన్న ప్లాన్ లో ఉంది హాయ్ అండి చూస్తున్నారు కదా మీకు తెలుసు ప్రతి ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటామని ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అంటే స్వీట్ కేకు అలా తీసుకొస్తా అండి ఇందులో చాలా మందికి షుగర్ ప్రాబ్లమ్స్ కొంతమందికి స్వీట్ తినడం వలన వాళ్ళకి ఉన్న మెడికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ అవుతాయి అని చెప్పి పెట్టరు అనమాట ఒకళ్ళకి పెట్టి ఒకళ్ళకి పెట్టకుండా ఎందుకని చెప్పి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈసారి ఏదో నాకు తోచినట్టు తీసుకొచ్చాను ఈ సంస్థ స్థాపించింది సారే బాలేశ్వర్ గారు ఒక్కసారి అంటే నేను వీడియోలో ఎప్పుడు మాట్లాడిపించలేదు అనుకోకుండా నేను వస్తా ఉంటా మీరు ఉండరు అప్పుడు ఎలా అండి అసలు మీకు ఎందుకు అనిపించింది ఇలా చేయాలి మనం అని ఇది సంస్థని 1985 15th ఆగస్టు రోజు ప్రారంభించడం జరిగిందండి ఈ సంస్థతో 39 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ మానసిక వైకల్యం ఉన్నటువంటి మగపిల్లల్ని మాత్రమే హాస్టల్లో పెట్టి వాళ్ళ సంరక్షణ చూస్తుంటాము గత 39 ఏళ్లుగా ఇక్కడ చాలా మంది మేము చూడడం జరిగింది ప్రస్తుతం 52 మంది ఇక్కడ ఉపాధి అంటే ఇక్కడ వాళ్ళు రక్షణ పొందుతున్నారు వారికి సరిపడా అవసరాలకు గానీ ఏ వస్తువులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా విరాళాల ద్వారా సేకరించి మేము రన్ చేస్తున్నాము దీనికి ప్రభుత్వం నుండి మేము ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు కేవలం దాతలు రన్ చేస్తారు తల్లిదండ్రులు కొంత కంట్రిబ్యూషన్ ఇస్తారు ఈ 2 మ్యాచింగ్ తో మేము ఈ సంస్థను నిర్వహించడం జరిగింది కొంతమంది పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పూర్తిగా ఇప్పుడు ఈ బబ్బులు అనే పిల్లవాడు ఉన్నాడు ఈ బబ్బులు అనే పిల్లవాడికి తనకి కొంచెం తలకి దెబ్బ తగిలింది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రత్యేకంగా
తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 5 లక్షల సబ్స్క్రైబర్ ని అందుకోవడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. లేదో ఫస్ట్ ల్యాక్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. లక్ష సబ్స్క్రైబర్స్ ఈ తక్కువ సంవత్సరాలనే ఈ తక్కువ సమయంలోనే 1,00,000 నుంచి 5 లక్షలకు చేరుకోవడం నిజంగా అయితే మన ఇవి యాక్చువల్ గా మనం ఏదన్నా ఇస్తే ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు అంటారు. కాకపోతే ఇలాంటివి నలుగురికి తెలిసేటట్టు చూపించడానికి రీజన్ ఏంటంటే చూసిన మీలో ఎవరో ఒకళ్ళు ఏదైనా ఇంత సహాయం చేస్తే ఇక్కడ వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ క్లిప్ అండి. అదర్వైజ్ ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికే మేము చేసేవి చాలా ఉంటాయి, అన్ని చెప్పుకునేవి కాదు, చెప్పకూడదు కూడా. మనం చేసేది ఏదో చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇలాంటివి నలుగురికి తెలిసేటట్టు చేస్తే మాత్రం చూసిన వాళ్ళకి కూడా ఏదైనా చేయాలనిపిస్తుంది. లొకేషన్ అది నేను కామెంట్స్ లో పెడతానండి, నెంబర్ తీసుకుని అది కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో. ఒకసారి ఎవరైనా రావాలంటే ముందుగా సంప్రదించి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి ఇవ్వచ్చు, లేదంటే గ్రాసరీస్ లాగా కూడా ఇవ్వచ్చు. మనకి తోచింది ఏదైనా చేయొచ్చు అండి. ఇప్పుడు వింటర్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వచ్చు, టవల్స్ ఇవ్వచ్చు. నేను లాస్ట్ టైం టవల్స్ అట్లా తెప్పించాను. అలా మనం ఏదో ఒకటి మనకు చేతనైనట్టుగా చేయొచ్చు అన్నమాట. బట్టలు స్పాన్సర్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా మనకి ఏది చేతనైతే అది చేయొచ్చు అండి. ఇప్పటికైతే నేను అంటే సడన్ గా బిజీ స్కెడ్యూల్ లో ఏదో నాకు తోచినట్టు తీసుకొచ్చాను, కానీ మళ్ళీ వస్తానండి, ఒక 4-5 రోజుల్లో వస్తాను. యాక్చువల్ గా థ్యాంక్ యూ. లాస్ట్ టైం మనం ఎవ్రీ టైం వస్తాం కదా, వీళ్ళ గుర్తే నన్ను చూడంగానే అంటున్నారు వీడియో తీయండి అంటున్నారు, ఇట్లా పెట్టి చూపించి వీడియో తీయండి అంటున్నారు. బాగున్నారా? బాగున్నారా? వీళ్ళల్లో ఎవరు ఒకళ్ళు అంటారు కదా, ఎప్పుడు మా పేరెంట్స్ వస్తారు, మా వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతామని. ఎవరు నాకు గుర్తులేదు. తనా ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు తీసుకెళ్ళటానికి? టాయిలెట్ వెళ్తాడు అన్న వస్తాడు. అన్న వస్తాడు. ఇదిగోండి బ్యాగ్ రెడీగా పెట్టుకు, ఇది కాదు ఇంకా వేరే బ్యాగ్ ఉంది, 365 బ్యాగ్ రెడీగా పెట్టుకొని ఉంటాడు. అదండి ఒక రకమైన సంతోషం అయితే మనం పొందుతాము. ఇవాళ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, కానీ ఒక రోజు పొద్దున్నే వస్తాను, వచ్చి కాసేపు ఉంటాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపల రూమ్స్ అవి కూడా ఎలా ఉంటాయి, ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా చూపించాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇంత మంచి మమ్మీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది సంజన. సో లైవ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంత పెద్ద డబ్బా ఉందండి ఎదురుగుండా. అక్కడ బేసిక్ గా కేక్ వచ్చేసి నా దగ్గర నుంచి సర్ప్రైజ్ అయితే, ఇది మా అబ్బాయి గారు యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్లో తను ఏదో ఒకటి కుక్ చేసుకుంటా ఉంటాడు. మొన్న ఎప్పుడో చూపించి చికెన్ ఏదో సంథింగ్ అట్లా తీసాడు అనమాట బయటికి. మాకు కూడా పంపించచ్చు కదరా అన్న, ఊరికే సరదాగా. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇది అసలు, ఊరికే సరదాగా క్యాజువల్గా అన్న. ఎలాగో 500K సబ్స్క్రైబర్స్కి సర్ప్రైజ్ అనమాట ఇది. ఇది తర్వాత ఓపెన్ చేద్దామండి, జస్ట్ ఇలా వచ్చిందని చెప్తున్నాను ఫిలిప్స్ది. ఇంకా దీన్ని వాడటం ఇదంతా గోల తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది సర్ప్రైజ్, సర్ర మీద పెట్టిన ప్రైజ్. అయితే ఇదన్నమాట ఇట్లా జరిగిందండి. పెద్ద పెద్ద హంగామాలు ఏమీ లేవు. లైవ్ చేసా, మీరు చూసారు కదా, లైవ్ చేశాను. నా పనులు నేను చేసుకున్నా, ఇంట్లో పనులు అయిపోయింది, పూజ చేసుకున్నా, షాప్కి వెళ్ళా, వచ్చా, సర్ప్రైజ్ చూసా. హోమ్కి వెళ్ళి వచ్చా. సంజన నువ్వు లేకుండా ఫస్ట్ టైం వెళ్ళా, సంజన లేకుండా ఫస్ట్ టైం వెళ్ళానండి హోమ్కి వెళ్ళాను కదా. సో అక్కడి నుంచి వచ్చినాక నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఎంత కనెక్ట్ అయిపోతానంటే ఇక నా మైండ్లో వాళ్ళ రూపాలే మెదులుతాయి, వాళ్ళు అక్కడ ఎట్లా ఉన్నారు ఏంటి ఇక ఏ మెదులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు నేను వెళ్ళడానికి ఇష్టమే, అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇష్టమే, కానీ వచ్చినాక అవి మర్చిపోను. అదొక బ్యాడో గుడ్డో కానీ నాకైతే మాత్రం అదొకటి ఉంది. వెళ్ళొచ్చినాక ఇంటికి వచ్చేసరికి ఇది ఓకే ఇట్లా జరిగిందండి. హంగామాలు ఏమీ లేవు. మీరిచ్చిన సపోర్ట్ మూలంగానే, మీరిచ్చిన ఆదరణ వల్లనే ఇవాళ రోజున 500Kకి చేరినా, లేదు అంటే ఈ బిజినెస్లు పెట్టి దాంట్లో సక్సెస్ అయినా కూడా మీరందరూ సపోర్ట్ చేయబట్టేనండి. ఇంకొకసారి అందరూ
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సపోర్టు ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ముందుగా సునీత ఫ్యామిలీ అట్లేం లేదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి ఖచ్చితంగా అని కోరుకుంటూ మీ సునీత.